హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చికెన్ ఫ్రై చేయబోతున్నాం. దీనికోసం మనం 1 కేజీ చికెన్ తీసుకొని బాగా కడిగి ఉప్పు కారం ఒక 2 స్పూన్స్ తర్వాత పసుపు వేసి బాగా కలిపి ఒక 15 మినిట్స్ టు 20 మినిట్స్ ఒక 15 మినిట్స్ పెట్టేయండి సైడ్లో. తర్వాత దీనికో మసాలా కోసం నేను చూపించిన విధంగా మిరియాలు, ధనియాలు, సోంపు, జీలకర్ర, చెక్క, లవంగము, మిరపకాయలు ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోండి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. దీంతోనే మన మసాలా మంచిగా వస్తుంది. తర్వాత ఒక పెద్ద కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెమే ఆయిల్ యూస్ చేస్తాను నేను. 3 ఆనియన్స్ దాకా కట్ చేసుకొని ఇవి ఒక గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. ఇవి కలిపిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ వేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ దాకా లో ఫ్లేమ్లోనే ఉడికిచ్చానండి. బాగా హాఫ్ అన్ అవర్ దాకా పట్టింది నాకు. ఇది నాటుకోడి పీసెస్ అండి, 1.5 కిలో. బాగా ఫ్రై చేసిన తర్వాత అవన్నీ పొడి చేసుకొని లాస్ట్లో ఇలా వేసేసుకొని బాగా కలిపి తర్వాత కొత్తిమీర, మిరపకాయలు కొంచెం వేసుకున్న లాస్ట్లో బాగానే ఉంటుంది. గార్నిష్ చేసుకొని వేడి అన్నంలో తినేయండి.